అందరికీ నమస్కారం. గత నెల 29వ తేదీన నా తమ్ముడు నిర్వహిస్తున్నటువంటి ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది. దాంట్లో భాగంగా మైఫోర్స్ మహేష్ దాడి, జనసేన పార్టీ నేత దాడి అని వాళ్ళు చెప్పుకోవడం ఇవన్నీ కూడా చూశాం. పాత్రికేయ మిత్రులు కానీ, మదనపల్లి జిల్లా ప్రజలు కానీ, 12 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. నేను ఎలాంటి కార్యక్రమాలు చేశాను, నేను ఎలాంటి వాడిని, ఈ 12 సంవత్సరాల్లో నా కార్యకర్తలకు కానీ ఏ ఒక్కరోజు ఒక మందు బాటలు ఇవ్వడమో, ఒక ఇల్లీగల్ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడమో లేదు. కనీసం నేను ఇసుక దందాలో, లిక్కర్ వ్యాపారాలో చేసింది లేదు. కనీసం పోలీస్ వాళ్ళకి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ లేదా కార్డ్స్ అట్లా ఇల్లీగల్ దానిలో ఎవరన్నా పట్టుబడితే కూడా నేను రికమెండ్ చేసింది కూడా లేదు. అంత క్లీన్గా నీతి నిజాయితీతో పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చాను. నాకెవరు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. నేను సామాన్యుడిని. మా అమ్మ కండక్టర్, మదనపల్లి డిపోలోనే, ఆర్టీసీ మదనపల్లి 1 డిపోలో మా అమ్మ కండక్టర్. 12-13 సంవత్సరాలుగా నేను రాజకీయం చేస్తాను మదనపల్లిలో. నేను ఎంత నిజాయితీగా చేశానో, ఏ తప్పు చేయలే. నేను ఒక్క ఇంచు ల్యాండ్ కబ్జా చేసినోని కాదు, ఏ ఇల్లీగల్ కార్యక్రమం చేసినోని కాదు. అలాంటి వాడిని ఈరోజు నా పైన ఏది దొరకట్లేదని ఒక రాజకీయ కక్షతో ఒక చిన్న గొడవని నాకంటగొడితే పోని నా పార్టీ జనసేన పార్టీకి అంటగడుతూ జనసేన పార్టీ నేత, జనసేన పార్టీ దౌర్జన్యం అది ఇది మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాళ్ళే దాడి చేసి మా మీద దాడి చేసినామని చెప్తే, ఒకవేళ మాకు ఈ సీసీ కెమెరా విజువల్స్ వాళ్ళే వదిలినారు. సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయి ఈరోజు మేము మాట్లాడుతున్న మాటకు ఇది ఉంది. లేకపోతే మీరు చెప్పినవే నిజాలు కదా. సో దయచేసి ఇప్పుడు మీకు సీసీ కెమెరా విజువల్స్ చూపిస్తాను. దీంట్లో మీరే చూడండి, ఎవరిది తప్పో మీరు గమనించండి. మదనపల్లి జిల్లా ప్రజలకి, విలేకరులని నేను అడిగేది ఒకటే, దయచేసి న్యాయాన్ని బతికించండి. నేను ఏ రోజు దౌర్జన్యాన్ని గున్నాను కాదు, నేను ఏ రోజు తప్పుడు పని చేసినాను కాదు, నేను ఏ రోజు ముందు ముట్టినాను కాదు, నేను ఏ రోజు సిగరెట్ ముట్టినాను కాదు. రాజకీయాల్లో నేనున్నంత చాలా జెన్యూన్గా ఉన్నా, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నా. సో ఫస్ట్ విజువల్స్ చూద్దాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నా తమ్ముడు వచ్చాడు అక్కడికి, నా తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. సో నా తమ్ముడు మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి వెళ్ళిపోతుంటే ఇతను పరిగెత్తాడు. క్లియర్ కనిపిస్తుందా మీకు? ఇంకొక కెమెరా చూద్దాం. ఈ కెమెరా, ఇది వాళ్ళు ఈజు వదిలిన విజువల్సే. ఒకసారి చూడండి. నా తమ్ముడు వెళ్ళిపోతాడేమని వచ్చి ఆపి అతనే ఫస్ట్ దాడి చేస్తాడు. చూడండి. చూడండి, ఆపినాడు ఫస్ట్. నా తమ్ముడు వెళ్ళిపోయావని ఆపినాడు, అతనే దాడి చేస్తాడు. చూడండి, ఇంత క్లియర్గా ఉంది. అతనే దాడి చేశాడా లేదా? అతనే దాడి చేసి అతనే జనసేన పార్టీ లేదా మైఫోర్స్ మహేష్ దాడి చేశారని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్? దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, రెడ్డి సంఘం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, మీరందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. నాకు కులం ఏంటండి? నేను ఏ రోజు కులం చూసిపోయినాను కాదు, నేను ఏ రోజు కులం గురించి మాట్లాడినాను కాదు, ఏ కులానికి సపోర్ట్ చేసినాను కాదు, ఏ కుల సంఘ మీటింగ్లో ఏ కులాలతో నేను కలిసినాను కాదు. ఒక మనిషిగా, ఒక మానవత్వంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఉంటాయో, కులాలు, మతాలు, ప్రాంతాలు అనే ప్రస్తావన లేకుండా ఒక భేదభావాలు లేని సమాజం కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో పనిచేసే వాళ్ళం. ఇక్కడ అతను ఎఫ్ఐఆర్లో కానీ, కంప్లైంట్లో కానీ, లేదా ప్రెస్ మీట్లలో కానీ ఆయన చేసిన 3 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. నా మీద చేసిన 3 ఆరోపణలు, అలిగేషన్స్ని. అతను నా తమ్ముడు దాడి చేశాడని చెప్పారు. నా తమ్ముడు దాడి చేశాడు, అతను దాడి చేశాడు. క్లియర్గా ఉంది అతను దాడి చేసింది. 1. 2, కేసు ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ లేదా ప్రెస్లో మాట్లాడిన దాంట్లో కానీ మైఫోర్స్ మహేష్ తమ్ముడు ఉమేష్ కత్తితో దాడి చేశాడు. కత్తి కాదండి, కనీసం గడ్డి పరకు ఉంది ఆడ ఎవరి చేతిలో ఉన్నా లేదు. 2 అబద్ధాలే. 3వది మెయిన్ అండి,
మైఫోర్స్ మహేష్ పిడిగుద్దులతో గుద్దాడండి. అండి అతను నా తమ్ముడు, నాకున్న ఒకే తమ్ముడు, నా బిడ్డ లాంటి వాడు నా తమ్ముడు. నాకు మగపిల్లలు లేరు, నాకు వాడే నా వారసుడు, వాడే నా బిడ్డ. నా బిడ్డ మీద చెయ్యేస్తా అంటే కనీసం నేను ఏ మాత్రం చలనం లేకుండా నేను రాజకీయాల్లో ఉన్నానో లేదు జనసేన పార్టీలో ఉన్నానో కనీసం నేను చెయ్యెత్తకుండా అంత పొలైట్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే, మీరు తాగేసిన మత్తులో మీరు గొడవకు వచ్చి మీరు తాగేసిండారని నేను ఎందుకంటానంటే అది కూడా తప్పేమో. ఒకవేళ మీరు తాగేసిండకపోతే కత్తితో దాడి చేసినారని ఎట్లా చెప్తారు ఉమేష్ పైన? నేను పిడిగుద్దులతో గుద్దినానని ఎట్లా చెప్తారు మీరు? అంటే మీకు మతి లేకనే చెప్పింటారు కదా. అది మీకు మతి లేకన్నా చెప్పిండల్లా, లేదు ఇంకెవరన్నా అన్నా చెప్పించిండల్లా. సో నేను మదనపల్లి ప్రజలను కానీ విలేకరులను కానీ అడిగేది 3 క్వశ్చన్స్. 1, దాడి ఎవరు చేశారు? అతనే దాడి చేశాడు. 2, ఉమేష్ కత్తితో దాడి చేశాడన్నారు. ఉమేష్ చేతిలో కానీ నా చేతిలో కానీ అక్కడ ఉన్న ఎవరి చేతిలో కానీ కత్తి కాదు కదా, గడ్డి పరక కూడా లేదు. అండ్ అక్కడ ఉండే వాళ్ళల్లో నేను నా తమ్ముడు తప్ప మిగతా వాళ్ళంతా అతని మనుషులే. 3rd వన్ మెయిన్ థింగ్, మైఫోర్స్ మహేష్ పిడిగుద్దులతో దాడి చేశాడు. కనీసం మహేష్ టచ్ చేశాడండి మైఫోర్స్ మహేష్? అక్కడ మైఫోర్స్ మహేష్ చేయన్నా ఎత్తాడండి. సో ప్రజలందరూ కూడా, అలాగే అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా దయచేసి ఇది నా విన్నపం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. మదనపల్లిలో చాలా ప్రశాంత వాతావరణం ఉండాలి. నా వల్ల అసలు డిస్టర్బ్ అవ్వకూడదు. నేను 10 రోజుల తర్వాత రియాక్ట్ అవ్వడానికి కూడా కారణం అదే. ఫస్ట్లో రియాక్ట్ అయితే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఒకరి మీద ఒకరు ఇంకా ఏదన్నా పెరుగుతాయేమో అనే ఉద్దేశంతో, ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ మనుషులు కావచ్చు, ఇంకా ఘర్షణలు పెరుగుతాయేమో అనే ఉద్దేశంతో నేను అప్పుడు ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు కూడా ఎందుకు ఆన్సర్ చేస్తాడా? నన్ను అభిమానించి నాతో పాటు నడిచి 12-13 ఏళ్ళుగా నన్ను ఇంతటి వాడిని చేసినారు. సామాన్యమైన వ్యక్తిని నేను, ఒక కండక్టర్ కొడుకుని. ఈరోజు జనసేన పార్టీ మదనపల్లి జిల్లాలో స్టేట్ కమిటీలో ఉన్న ఏకైక వ్యక్తి మైఫోర్స్ మహేష్. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నామినేటెడ్ పదవి ఇచ్చింది కేవలం మైఫోర్స్ మహేష్కి. సో ఇంత ఎదిగిపోయినాడే కామన్గా వచ్చి అనే ఒక రాజకీయ కక్షతో మీరు మీ ఎదుగుదల కోసం పని చేయకుండా నన్ను తొక్కేయాలనో, నన్ను నాశనం చేయాలనో, నా ఇమేజ్ని దెబ్బతీయాలనో మీరు చూడటంలో భాగం తప్పితే దీంట్లో ఏడన్నా కానీ నా తప్పు కానీ నా తమ్ముడు తప్పు కానీ ఉందండి? ఎవరన్నా మిమ్మల్ని అందరినీ ఒకటే కృషిస్తాండ, మీ కొడుకునో మీ తమ్మున్నో ఎవరన్నా వచ్చి ఇట్లా దాడి చేస్తే మీరైతే నాలాగా సహనంగా ఉంటారండి? నేను చేసింది రౌడిజం అండి. గాంధీవాదం కంటే గొప్పగా ఉన్నానండి మేడం, ప్రౌడ్గా చెప్తాను. నేను చాలా గొప్పగా, చాలా మెచ్యూర్డ్గా ఉన్నా. నా వయసు వాళ్ళ ఎదుటోళ్ళ వయసులో అర్థం కావచ్చు, కానీ నేను చాలా గొప్పగా ఉన్నా. వాళ్ళే ఆకతాయిలాగా రౌడీలాగా బిహేవ్ చేస్తారు. మైఫోర్స్ మహేష్ ఎప్పుడు రౌడిజం చేయడండి. 10 మందికి కష్టం వస్తే కాపాడే హీరోయిజం చేస్తాడు, కానీ రౌడిజం మైఫోర్స్ మహేష్ చేయడు. సో దయచేసి విలేకరులను కోరుతున్నా, అలాగే విలేకరుల ద్వారా ప్రజలను కూడా కోరుతున్నా, దయచేసి నిజాన్ని గమనించండి. మీ మైఫోర్స్ మహేష్, మీరు పెంచి పోషించిన మైఫోర్స్ మహేష్ ఏ రోజు తప్పు చేయడు. సాయనన్న సస్తడిగిని తప్పు చేయడు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల నరికే వ్యవస్థ రావాలని ఎలా కోరుకుంటారో మైఫోర్స్ మహేష్ కూడా అదే కోరుకుంటాడు. మైఫోర్స్ మహేష్ తప్పు చేస్తే మైఫోర్స్ మహేష్ తల తీసేసే వ్యవస్థ రావాలని. సో ఇది నా క్యారెక్టర్. దయచేసి నిజాలు తెలియజేసుకుని, మీరు ఎవరైతే నా మీద అపార్థం చేసుకుని మీరు మాట్లాడారో మీ వ్యాఖ్యలు వాపస్ తీసుకుంటారో, లేదా జనాలకు నిజం తెలిసేట్టుగా మీరు చెప్పాలని నేను కోరుకుంటాను. ఇది నా రిక్వెస్ట్ అంతే. జై జనసేన, జై హింద్. దయచేసి జనసేన పార్టీకి దీనికి సంబంధం లేదు. ఇది ఏదైనా వ్యక్తిగతం, అది నా తమ్ముడిది. సో దీని జనసేన పార్టీకి పొలమొద్దండి. జనసేన పార్టీ పైన అంటే అందరూ అది ఎందుకో ముందుకు వస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక ఆస్తి. సో జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ బురద చల్లడం కోసం మీరు అబద్ధాలని నిజాలుగా చేసి ఇది చేసే పని చేయొద్దండి. ఫుల్ సీసీ కెమెరా విజువల్స్ చూపించిన, నేను మాటల్లో చెప్పేది కాదు. సీసీ కెమెరా విజువల్స్ అది వాళ్ళు విడుదల చేసినవే. దీంట్లో మేము దాడి చేసినట్టు లేదు, వాళ్ళు దాడి చేసినట్టే ఉంది క్లియర్గా. నా తమ్ముడు ఉమేష్ అనే అతను కత్తితో దాడి చేసినాను, గడ్డి పరకు కూడా లేదాడు. 2, 3 మైఫోర్స్ మహేష్ పిడుగుద్దులతో దాడి చేశానని, పిడుగుద్దులతో కదా కనీసం తెచ్చి కూడా చేయలేదు. 3 అబద్ధాలు అనేది క్లియర్గా ఉంది. ఆ అబద్ధాలు మీరు తాగేసి మతి లేక చెప్పినారో నాకు తెలియదు, లేదు ఎవరైనా చెప్పిస్తే ప్రోద్బలంతో చెప్పినారో నాకు తెలియదు. దయచేసి దీన్ని ప్రొలాంగ్ చేయొద్దండి. నా పేరు చెడగొట్టాలని దయచేసి చేయొద్దండి. నేను ఖచ్చితంగా ఎథిక్స్తో, నీతి నిజాయితీతో పాలిటిక్స్ చేస్తా, ముందరికి అలాగే ఉంటా. ఎవరో ఒక వ్యక్తి బురద జరిగితేనో, అతని స్వార్థం కోసం ఇది చేస్తేనో నా ప్రజల్లో నా పైన ఉన్న అభిమానాన్ని కానీ, లేదా నా కార్యకర్తలు, నా నాయకులను దూరం చేయడం కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి నా పైన ఉన్న నమ్మకాన్ని కానీ మీరు ఎవరు దూరం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరంలో స్టేట్ కమిటీలో తీసుకున్నారు, 2వ సారి నామినేటెడ్ ఇచ్చారు, రేపో మాపో ఒక మంచి పదవి ఇస్తారు. దానికి మీ కడుపు మంటతో మీరు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. చెడపకురా చెడేవు. ఆ పొట్టి కుక్కకు మరొకసారి చెప్తాను,
చెడపకరా చెడు, నీ బాగు కోసం నువ్వు పని చేసుకో, నా కోసం చేయొద్దు. నా కోసం చేస్తే నేను వదిలేసిన పరమేశ్వరుడు నిన్ను వదలడు. నా బలం ఒకటి పరమేశ్వరుడు, ఈ భూమి పైన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరే నా బ్యాక్గ్రౌండ్. ఇంకెవరు లేరండి నాకు, ఉండేదంతా నా కార్యకర్తలు, నన్ను సపోర్ట్ చేసే సపోర్టర్స్. జై జనసేన, జై హింద్.